సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన సీఎం చంద్రబాబు రాజధాని అమరావతికి చట్టబద్ధత వ్యవహారంపై చర్చించారు. రెండో దశ పార్లమెంట్ సమావేశాల్లో రాజధాని అమరావతికి చట్టబద్ధతపై చర్చకు పెట్టాలని కోరారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏకసభ్య ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాజ్యసభకు సంబంధించి ఏపీలో ఖాళీ అవుతున్న 4 సీట్లపై చర్చించినట్లు సమాచారం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, వివిధ ప్రాజెక్టులకు అనుమతులు తదితర అంశాలపై ఆమెతో చర్చించారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తోనూ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పోలవరం నిర్మాణ పురోగతితో పాటు రాష్ట్రానికి చెందిన ఇతర ప్రాజెక్టుల గురించి కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు వివరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు ఏదైతే ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటన మరి కొద్దిసేపట్లో ఢిల్లీ పర్యటన ముగియనుంది అని చెప్పవచ్చు. దాదాపు నిన్న రాత్రి గన్నవరం నుంచి నేరుగా చేరుకోవడము, అనంతరము రాత్రి టీడీపీ ఎంపీలతో కూడా చాలా కీలకమైనటువంటి సమావేశం కూడా జరపడం, మరొకటి ఈరోజు ఉదయం దాదాపు 9:30 నుంచి దాదాపు ఇప్పటి వరకు కూడా చివరిగా ఏదైతే ఇటు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో చివరి సమావేశం కొద్దిసేపట్లో ముగిసింది. అనంతరం కొద్దిసేపట్లో ఇక్కడి నుంచి ఢిల్లీ నుంచి ఇటు మనకు ఆంధ్రప్రదేశ్కి ఏదైతే అమరావతికి బయలుదేరనున్నారు కొద్దిసేపట్లో. అయితే ఈరోజు మధ్యాహ్నము ఏదైతే 11 గంటల సమయంలో ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జరిగినటువంటి సమావేశము చాలా కీలకమైనటువంటి సమావేశం జరిగింది. అయితే ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇప్పుడు పొలిటికల్ సినారియో, పొలిటికల్గా అక్కడ ఉండేటటువంటి పరిస్థితులను ఒకవైపు అంటే ఏదైతే పార్లమెంటు బడ్జెట్లో అమరావతికి సంబంధించినటువంటి చట్టబద్ధత అంశాన్ని గత కొన్ని రోజుల క్రితము అంటే ఢిల్లీ పర్యటనలో భాగంగా చర్చించినటువంటి అంశాన్ని మరొకసారి కూడా ఈ సమావేశంలో చర్చించడము, రెండవ దఫా ఏదైతే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయో అందులో కీలకంగా అమరావతి చట్టబద్ధతకు సంబంధించినటువంటి బిల్కు సంబంధించినటువంటిది దీనిపై ప్రధానంగా చర్చ జరగడం, తర్వాత ఏదైతే టీటీడీ లడ్డుకు సంబంధించినటువంటి కల్తీ ఏదైతే జరిగినటువంటి అంశంపై జరుగుతున్నటువంటి సీటు, తర్వాత ఏకసభ్య కమిటీకి సంబంధించినటువంటి అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించారు. దాదాపు 45 నిమిషాల పాటు జరిగినటువంటి సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటు రాజ్యసభకు సంబంధించినటువంటి సీట్ల కేటాయింపుపై కూడా దీనిపై కూడా కొంత చర్చించినట్లు, తర్వాత మరికొంత ఏదైతే మనకి గత కొన్ని రోజుల నుంచి వినపడుతుంది కేంద్ర కేబినెట్ విస్తరణ ఉంటుంది అన్నటువంటి ఏదైతే వార్తలు అయితే వస్తున్నాయో దీని ఏదైతే పార్లమెంటు సమావేశాల అనంతరం కూడా ఇటు కేంద్ర కేబినెట్ పై కూడా కొంత చర్చించినట్లు కూడా సమాచారం. అయితే ఇప్పటికి ఏదైతే రాజ్యసభకు దాదాపు మనకు ఇప్పుడు 4 బెర్తులు ఖాళీ కాబోతున్నాయి. దాదాపు మనకు జూన్లో 3 బెర్తులు, అటు డిసెంబర్లో 1 బెర్తు, టోటల్ మొత్తం మనకు 4 బెర్తులు ఖాళీ కాబోతున్నాయి. ఇందులో అంటే 2 వచ్చేసేసి టీడీపీకి సంబంధించినటువంటి బెర్తులు అంటే ఫుల్ఫిల్ చేయవచ్చు. ఒకటి జనసేన పార్టీకి, మరొకటి ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటిది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రము ఇప్పుడు అంటే ఇక్కడ మనకు పిఎం రూట్ కాబట్టి ఒక్కసారిగా ఇక్కడ అంతా కూడా కొంత సెక్యూరిటీని పెంచినటువంటిది. అయితే ఇక్కడ జస్ట్ 1 మినిట్, ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రము ఇక్కడ ఉండేటటువంటిది ఏదైతే రాజ్యసభకు సంబంధించినటువంటి చాలా కీలకంగా జరిగినటువంటి సమావేశం ఈరోజు దాదాపు టీడీపీకి సంబంధించినటువంటి అంశాల్లో ముఖ్యంగా ఇటు మనకు ఇక్కడ గల్లా జయదేవ్కి సంబంధించినటువంటి ఏదైతే ఇతని పేరు రాజ్యసభకు ఏదైతే రాజ్యసభ సీటు కొరకు మాత్రం ప్రత్యేకంగా ఇక్కడ ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి పేరు. అయితే ముఖ్యంగా ఇక్కడ సానా సతీష్కి కూడా ఏదైతే ఇక్కడ మనకు సానా సతీష్ గారికి ఇక్కడ కంటిన్యూ రాజ్యసభ మరొకసారి కూడా అవకాశం ఉంటుంది అన్నటువంటిది మొత్తం వార్తలు వస్తున్నాయి. ఇటు మనకు మరి ఇక 2 పేర్లు కూడా ఇక్కడ వినపడుతున్నాయి. దాదాపు మనకు భాష్యం రాజేష్ అన్నటువంటిది రాజ్యసభ కొరకు టీడీపీ తరఫున కూడా మరొకరి పేరు వినపడుతుంది. ఆ తర్వాత ఇక్కడ కిలారి రాజేష్కి సంబంధించినటువంటిది దాదాపు నారా లోకేష్కి అత్యంత సన్నిహితుడు, దాదాపు ఇటువైపు టీడీపీ పార్టీ మొగ్గు చూపుతుంది అంటూ కూడా కొంతమంది కార్యకర్తలు అనుకోవచ్చు. ఏదైతే అంతర్గతంగా చర్చించినటువంటి అంశాలు 3 పేర్లు బలంగా ఇటు మనకు రాజ్యసభకు సంబంధించినటువంటి పేర్లు ఢిల్లీ వేదికగా వినపడుతున్నటువంటిది రాజ్యసభకు. అటు జనసేన నుంచి కూడా ఒకరి పేరు ప్రత్యేకంగా లింగమనేని పేరు ప్రత్యేకంగా వినపడుతున్నటువంటిది. అంటే పార్టీ నుంచి ఎటువంటిది కూడా ఇప్పటి వరకు కూడా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇక్కడ రాజ్యసభకు సంబంధించినటువంటిది ఏదైతే ఇక్కడ
వచ్చినటువంటి వారి వారి పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు అనుకోవచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశం మేరకే ఈ పేర్లు బయటకు వస్తున్నటువంటిది. అటు బీజేపీకి సంబంధించినటువంటిది, అన్నమలైకి సంబంధించినటువంటిది, మనకు తమిళనాడు సంబంధించినటువంటిది, బీజేపీకి ఒక సీటు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటుంది అన్నటువంటిది, మొత్తం 4 రాజ్యసభ స్థానాలకు గాను 4 పేర్లు మాత్రము చాలా ప్రధానంగా వినపడుతున్నటువంటిది. ఒకవైపు కేంద్ర కేబినెట్ కు సంబంధించినటువంటిది కూడా పార్లమెంటు సమావేశాల అనంతరం కూడా మరొకసారి కూర్పు ఉంటుంది. దీనిపై కూడా ఖచ్చితంగా మరొకరికి కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఒకరికి కేంద్ర కేబినెట్ లో స్థానం లభించేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటిది ప్రస్తుతం అందుతున్నటువంటిది. ఏదైతే మనకు శివరాజ్ కేంద్ర మంత్రి మరొకసారికి ఇటు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశము, తర్వాత ఇక్కడ శివరాజ్ సింగ్ చౌహాన్ తో కూడా కొద్దిసేపటి క్రితంగా ఏదైతే సమావేశం పూర్తయింది, అటు రైల్వే శాఖ మంత్రితో కొద్ది క్షణాల క్రితము అశ్విని వైష్ణవ్ తో కూడా ఇక్కడ సమావేశం పూర్తయింది. దాదాపు రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా వివిధ ప్రాజెక్టులు, వివిధ ఏదైతే అంటే మనకు వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడినప్పుడు కూడా ఏదైతే ముఖ్యంగా అటు మఖానకు సంబంధించినటువంటి చాలా పెద్ద ప్రాజెక్టు కొరకు కూడా ఇక్కడ మంత్రి అంటే కేంద్ర మంత్రితో చర్చించినటువంటి సందర్భంలో కూడా దీనికి సానుకూలంగానే స్పందించారు అన్నటువంటి వార్తలు మాత్రం వస్తుంది. మొత్తం మీద మాత్రము ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పలు అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అభివృద్ధికరమైనటువంటి అంశాలతో పాటు రాజకీయాల వేడి మాత్రము మధ్యాహ్నం జరిగినటువంటి ఏదైతే సమావేశంలో ఖచ్చితంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 45 నిమిషాల పాటు జరిగినటువంటి సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలే ప్రధానంగా జరిగినట్టు ఇట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ.